వ్యాస మహర్షి గురించి పోతనామాచ్యుల వారు ఒక మాట అంటారు. ప్రాంశుపయోదనీర తనుభాసితుడు. ఆయన శరీరం అద్భుతమైనటువంటి ప్రకాశవంతంగా ఉంటుందిట. ప్రాంశుపయోదనీర తనుభాసితుడు ఉజ్వల దండధారు. మంచి పెద్ద దండం ఉంది ఆయనకి. పింగాంశు ఆయన అనేక తపస్సులు, ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసి 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 ఆ కళ్ళన్నీ కూడాను పింగళవర్ణంలోకి వెళ్ళిపోయినాయి. పింగాంశు జటాచ్చటాభరణుడు. ఆయన యొక్క కురులే ఆయనకి ఆచ్ఛాదన. జటాచ్చటాభరణుడు ఆగమపుంజ పదార్థ తత్వ నిస్సంశయకారు. వేదాలకి ఆగమాలు అని పేరున్నాయని చెప్పుకున్నాం ఇందాక మనం. వేదము కొన్ని విషయాల్ని సూత్రప్రాయంగా చెప్పి వదిలేస్తుంది. వాటిలో ఉన్నటువంటి దాని ద్వారా మనకి ఉత్పన్నమైనటువంటి ఏవైతే అనుమానాలు ఉంటాయో, సంశయాలు ఉంటాయో, ఆగమపుంజ పదార్థ తత్వ నిస్సంశయకారు. ఆ సంశయాలన్నీ కూడాను ఆయన పురాణ రూపాల్లో రచించి మనకు అనుగ్రహించి నిస్సంశయం చేశాడు ఆయన. అందుకోసం ఆగమపుంజ పదార్థ తత్వ నిస్సంశయకారు. కృష్ణ మృగచర్మ కృతాంబర కృత్యు. ఆయన చక్కగా నల్లటి జింగచర్మాన్ని ధరించి ఉంటాడు అని. కృష్ణ మృగచర్మ కృతాంబర కృత్యు భారతీవంశ వివర్ధనుడు. భరతవంశాన్ని అభివృద్ధి చెంది ఆ వంశం పరంపరను పట్టుకొచ్చినటువంటి మహానుభావుడు.